స్పోర్ట్స్ కోటాలో కూడా అవినీతి జరిగింది, లక్షల చేతులు మారి అని చెప్పనేసి విమర్శించారు. ఈ తిరుపతి వేదికగా సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే రండి, శాప్ చైర్మన్ రవినాయుడు గారు, ఎమ్మెల్సీలు మేమిద్దరం కూడా ఇక్కడ తిరుపతిలో కూర్చుంటాం. అప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కూడా నేను తిరుపతి నుంచి ఒక సవాలు విసిరే, ఎన్నికల రోజు నన్ను బూత్ నుంచి, తెలుగుదేశం పార్టీ నాయకులను బూత్ నుంచి తాగి నెట్టేస్తే ఈ తిరుపతి వేదికగా తెలుగుదేశం పార్టీ జెండా తూర్పు రాయలసీమ ఎన్నికల్లో ఎగురుతుందని చెప్పి సవాలు విసిరాం, గెలిచాం. తర్వాత 2024లో కూడా గెలిచాం. మళ్ళీ కూడా చెప్తున్నాం, మీరు గనక మీ దగ్గర ఆధారాలుంటే రండి, ఇదే తిరుపతిలో కూర్చొని డిబేట్ పెట్టుకుందాం. ప్రూవ్ చేస్తే మేము ముక్కు నేలకు రాస్తాం, చేయకపోతే మీరు ప్రతి ఒక్క డిఎస్సి ఉద్యోగి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 100కు 100% మీరు ఎన్ని కుట్రలు పడినా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తీసుకుంటుందని తెలియజేసుకుంటూ 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా ఖచ్చితంగా రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో కల్పించి తీరుతామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.